కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలకు బాదుడే బాదుడనే నూతన కొత్త పథకమును కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్నూలులో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాల మైదానం నుండి ఎన్ఆర్పేట గల విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వైసీపీ నాయకులతో కలిసి డిఈ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కన్నా ముందు ప్రతి కార్యక్రమంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ మర్చిపోయి కరెంటు ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై రుద్దటం సరికాదన్నారు. ఒకవైపు రైతులకు బకాయిలు చెల్లించకుండా, విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. త్వరలోనే ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం రుచి చూస్తుందని తెలిపారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. అందరూ రామేశ్వరం పోతాము, మధ్యలో నుంచి పోయాలండి. ఇక్కడ అందరూ ముందరికి వచ్చారు. మన వాళ్ళందరూ వెనక్కేయాలి అంటే మన వాళ్ళే ముందర ఉండాలి. వాళ్ళు వెనకే కలపాలి కానీ ముందర పెట్టమ్మా. అందరూ మధ్యలో ఇటు మధ్య పోవాలని ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. అందరూ కూడా ముందర పోవాలండి. కిషన్ వస్తున్నాలే మీరు కవర్ చేయండి కొంచెం లేదంటే మొత్తం అడ్డం పెట్టేసి వీళ్ళ వెనక చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచము, నాకున్నటువంటి అనుభవంతో టెక్నాలజీతో తగ్గిస్తానని చెప్పి ఈరోజు ప్రజలను ఘోరంగా మోసం చేసినారు. ఏకంగా 6 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం అనేది ఇది చాలా దారుణం. 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఓ పక్క నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు, ఓ పక్క కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. మీరు చూస్తే అమ్మఒడి ఇవ్వలేదు, ఆసరా ఇవ్వలేదు, రైతులకు ఇచ్చే 20,000 రైతు భరోసా ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు, 3,000 ఇవ్వలేదు. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీరు ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు 15,485 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాలన్నా వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళాలన్నా ఆ పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు 30,000 కోట్ల రూపాయలు మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోవడం వల్ల మిగిలినాయి.
75,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. ఇవన్నీ పెట్టుకొని 15,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు సబ్సిడీ కింద డిస్కమ్లకు ఇస్తే పెంచాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 47,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చినాడు. మీరు ఎందుకు ఇవ్వలేరు? సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ 47,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. మరి నీది విజనా పాయనది విజనా? విజన్ అంటే రేట్లు పెంచుకోవడమా? ప్రజలను పిప్పి చేసి వాళ్ళతో డబ్బులు వసూలు చేయడమా? సంపద సృష్టించాలంటే ప్రజలు బట్టలు ఇప్పుకోవడమా సంపద సృష్టించడం అంటే? కాబట్టి ఇది దారుణంగా ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు కూటమి ప్రభుత్వం నాయకుల మీద 420 కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం.